ఇది సైన్స్ ఫిక్షన్ సినిమాలను మించిన ఒక మైండ్ బ్లోయింగ్ రియల్ లైఫ్ హైటెక్ మిషన్. మొసాద్ చరిత్రలోనే కాదు, అసలు ప్రపంచ యుద్ధాల చరిత్రలోనే ఇలాంటి ఒక ఇన్విజిబుల్ దాడిని ఎవ్వరూ ఊహించలేదు, చెయ్యలేదు. విమానాలు రాలేదు, డ్రోన్లు రాలేదు, బాంబులు పడలేదు. కానీ శత్రువు జేబుల్లోనే మృత్యువు నిశ్శబ్దంగా కూర్చొని ఒకే ఒక్క డిజిటల్ మెసేజ్తో వేలాది మందిని కుప్ప కూల్చేసింది. గత ఎపిసోడ్లో మనం అంతరిక్షం నుంచి శాటిలైట్ గన్తో ఇరాన్ సైంటిస్ట్ని లేపేసిన కథను చెప్పుకున్నాం కదా. అది విన్నాక ఈ మధ్యకాలంలో లెబనాన్లో వేలాది మంది చేతిలో ఉన్న పేజర్లు ఒకేసారి ఎలా పేలిపోయాయి, అసలు మొసాద్ ఆ మైండ్ గేమ్ ఎలా ఆడింది, ఎంతో ఉత్కంఠ రేపే రియల్ స్టోరీ. ఇది రీసెంట్గా జరిగిన ఘటన. మీకు కళ్ళకు కట్టినట్లు చెప్పాలని మీ ముందుకు వచ్చేసా. మొసాద్ ఈ పేరు వింటేనే ప్రత్యర్థుల వెన్నులో వణుకు పుడుతుంది. మొసాద్ ఆపరేషన్ చేస్తే గమ్యమే వారిని ముద్దాడుతుంది, లక్ష్యమే వారి ముందు తల ఉంచుతుంది. శత్రువు చేతిలో ఉన్న ఫోనే వారి పాలిట యముడుగా మారిపోతుంది. ఎవరైనా ఊహిస్తారా? లోకంలో తుపాకీ పట్టుకుంటే భయం, బాంబు కనిపిస్తే భయం, కానీ జేబులో ఉన్న ఒక చిన్న పరికరం సడన్గా పేలిపోతుందంటే అసలు ఆ ఊహే ఎంత భయంకరంగా ఉంది. ఈరోజు మనం చెప్పుకోబోయేది చరిత్రలోనే మోస్ట్ షాకింగ్, సంచలనాత్మకమైన ఆపరేషన్ గ్రీన్ రీపర్ గురించి. ఏంటి అసలు విషయం చెప్పటం లేదో అనుకుంటున్నారా? మొసాద్ గురించి ఈ ఎపిసోడ్తో ఆపి కొత్తగా మరో దేశ చరిత్రలోకి వెళదాం. మొసాద్ చేసిన ఆపరేషన్లో కీలకమైన అసలు ఘటనలోకి ఇప్పుడు వెళదాం. కథ అర్థం కావాలంటే ముందు మనం లెబనాన్ దేశంలో ఉన్న హెజ్బుల్లా అనే ఉగ్రవాద సంస్థ దగ్గరికి వెళ్ళాలి. వీళ్ళు ఇజ్రాయెల్కి పరమ శత్రువులు. రోజు సరిహద్దుల మీద రాకెట్లు వేస్తూనే ఉంటారు. కానీ వీళ్ళకి ఒక పెద్ద తలనొప్పి పట్టుకుంది. వీళ్ళ లీడర్లు ఎక్కడ దాక్కున్నా, ఎవరికి ఫోన్ చేసినా ఇజ్రాయెల్ గూఢాచారి సంస్థ మొసాద్ వాళ్ళ స్మార్ట్ ఫోన్స్ను హ్యాక్ చేసేస్తోంది. GPS ద్వారా వాళ్ళ లొకేషన్స్ కనిపెట్టి ఖచ్చితంగా డ్రోన్లతో బాంబులు వేసి లేపేస్తోంది. దీంతో హిజ్బుల్లా సుప్రీం లీడర్ హసన్ నస్రాల్లాకు పిచ్చెక్కిపోయింది. అతను తన వాళ్ళందరికీ ఒక కఠినమైన ఆర్డర్ వేశాడు. మీ చేతిలో ఉన్న ఆ స్మార్ట్ ఫోన్స్ మీ ఫోన్లు కావు బాబు, అవి ఇజ్రాయెల్ వాడు మీ జేబుల్లో పెట్టిన గూఢాచారులు అని. వాటిని కింద పడేసి తొక్కేయండి, విసిరేయండి, భూగర్భంలో పాతి పెట్టేయండి అంటూ ఆదేశాలు ఇచ్చారు. మరి ఫోన్లు వాడకపోతే ఒకరికొకరు సమాచారం ఎలా పంపుకోవాలి? అప్పుడు అతను ఒక పాత ఐడియా వేశాడు. 1990లలో మనం వాడేవాళ్ళం కదా చిన్న డబ్బాలాగా ఉండే పేజర్స్. కేవలం ఒక లైన్ టెక్స్ట్ మెసేజ్ మాత్రమే దాంట్లో పంపగలుగుతామన్నమాట. అందులో ఇంటర్నెట్ ఉండదు, కెమెరా ఉండదు, మైక్రోఫోన్ కూడా ఉండదు. GPS అయితే అసలు సవాలే లేదు. కాబట్టి మొసాద్ దీన్ని హ్యాక్ చేయలేదు అనుకున్నాడు నస్రల్లా. టెక్నాలజీ పెరిగితే కదా మొసాద్ వచ్చేది, మనం పాత కాలంలోకి వెళ్ళిపోతే వాళ్ళ పప్పులేం ఉడకో అని హిజ్బుల్లా భావించింది. కానీ అసలు కీలకమైన పాయింట్ను మర్చిపోయింది. శత్రువు ఏ దారిలో వెళదాం అనుకుంటాడో మొసాద్ ఆ దారిలో ముందే ఒక పెద్ద గోతిని తవ్వి పెడుతుందని ఊహించలేకపోయింది. హిజ్బుల్లా వాళ్ళు తైవాన్ దేశానికి చెందిన గోల్డ్ అపోలో అనే ఒక కంపెనీ తయారు చేసే AR-924 మోడల్ పేజర్స్ను ఆర్డర్ చేయాలని డిసైడ్ అయ్యారు. ఈ విషయం మొసాద్కు తెలిసిపోయింది. ఇక్కడే మొసాద్ తన మైండ్ గేమ్ని స్టార్ట్ చేసింది. వాళ్ళు హంగేరీ రాజధాని బుడాపెస్ట్లో BSC కన్సల్టింగ్ అనే ఒక నకిలీ షెల్ కంపెనీని సృష్టించారు. తైవాన్ కంపెనీ దగ్గరికి వెళ్ళి మీ బ్రాండ్ పేరు మీద పేజర్లు తయారు చేసి అమ్మే లైసెన్స్ మాకు ఇవ్వండి అని డీల్ని కుదుర్చుకున్నారు. చూసారా, కంపెనీ నకిలీదే కానీ లైసెన్స్ మాత్రం అసలైనది. మెల్లగా హిజ్బుల్లా ఏజెంట్లను కాంటాక్ట్ అయ్యి మా దగ్గర సూపర్ పేజర్లు ఉన్నాయి, బ్యాటరీ చాలా కాలం వస్తుంది, రేట్ కూడా తక్కువ అని నమ్మబలికారన్నమాట. హిజ్బుల్లా ఆ నకిలీ కంపెనీకి ఏకంగా 5,000 పేజర్లు ఆర్డర్ ఇచ్చారు. ఇప్పుడు ఆ ఫ్యాక్టరీలో పేజర్లు తయారవుతున్నాయి. అక్కడ పనిచేసే సాధారణ కార్మికులకు కూడా తెలీదు తాము తయారు చేస్తున్నది పేజర్లు కాదు, నడిచే బాంబులు అని. మొసాద్ ఏజెంట్లు ఆ పేజర్ల లోపల ఉన్న ఒక చిన్న బ్యాటరీ పక్కన ఎవరూ కనిపెట్టలేనంత చిన్నగా కేవలం 2 నుంచి 3 గ్రాముల అత్యంత ప్రమాదకరమైన PETN అనే పేలుడు పదార్థాన్ని అమర్చారు. దాంతోపాటు ఒక చిన్న డిజిటల్ స్విచ్. ఒక ప్రత్యేకమైన మెసేజ్ రాగానే బ్యాటరీ వేడెక్కి ఆ బాంబు పేలిపోయేలా సెట్ చేశారు. ఆలోచించండి, 5,000 పేజర్ల లోపల మైక్రోస్కోప్తో చూస్తే తప్ప దొరకనంత చిన్నగా బాంబులు అమర్చి వాటిని ప్యాక్ చేసి లెబనాన్కి పంపించారు. శత్రువు ప్రాణాలనే తమ చేతుల్లోకి లాగేసుకున్నారు. అది 2024 సెప్టెంబర్ 17 మధ్యాహ్నం 3:30 లెబనాన్ రాజధాని బీరుట్ నగరం. అంతా ప్రశాంతంగా ఉంది.
కొందరు హిజ్బుల్లా ఉగ్రవాదులు కూరగాయలు కొంటున్నారు, ఇంకొందరు కార్లు నడుపుతున్నారు, కొందరు ఇళ్లలో కూర్చున్నారు. అందరి జేబుల్లోనూ చేతుల్లోనూ ఆ మొసాద్ పంపిన పేజర్స్ ఉన్నాయి. సరిగ్గా 3:30 ఆ 5,000 పేజర్లకు ఒకేసారి ఒక డిజిటల్ మెసేజ్ వచ్చింది. అదచ్చం హిజ్బుల్లా హెడ్ క్వార్టర్స్ నుంచి వచ్చిన అఫీషియల్ మెసేజ్ లాగా స్క్రీన్ మీద డిస్ప్లే అయ్యింది. మెసేజ్ రాగానే పేజర్లు బీప్ బీప్ అని శబ్దం చేశాయి. ఉగ్రవాదులంతా అరే ఏం మెసేజ్ వచ్చిందో అంటూ పేజర్లను చేతుల్లోకి తీసుకుని కళ్ళ ముందుకు తెచ్చుకొని చూడబోయారు. అంతే, సరిగ్గా 3 సెకండ్ల గ్యాప్. ఆ పేజర్ల లోపల ఉన్న బ్యాటరీలు విపరీతంగా వేడెక్కి ఒకే ఒక్క సెకండ్లో లెబనాన్ వ్యాప్తంగా వేలాది పేజర్లు ఒకేసారి బాంబుల్లా పేలిపోయాయి. అసలు ఆ సీన్ ఊహించుకుంటేనే ఒంటిపై రోమాలు నిక్కుబొడుచుకుంటాయి. ఒకరి చేతిలో పేలింది, ఇంకొకరికి జేబులో పేలింది, మరొకరికి మొహం దగ్గర పేలింది. సూపర్ మార్కెట్లలో సామాన్లు కొంటున్న వాళ్ళు సడన్గా కింద పడిపోతున్నారు. రోడ్లపై బైక్ నడుపుతున్న వాళ్ళు జేబులో బాంబు పేలి బైక్ కింద పడిపోతున్నారు. రక్తసిక్తమైన చేతులు, కళ్ళు పోయిన ముఖాలు, దాదాపు 40 మంది అక్కడికక్కడే ఖతం. 3,000 మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారు. హాస్పిటల్లన్నీ హిజ్బుల్లా ఉగ్రవాదులతో నిండిపోయాయి. ఇక్కడ మొసాద్ ఆడిన అసలైన మైండ్ గేమ్ ఏంటో తెలుసా? మరుసటి రోజు అంటే సెప్టెంబర్ 18న మొదటి పేలుళ్ల షాక్ నుంచి వాళ్ళు ఇంకా తేరుకోకముందే హిజ్బుల్లా వాళ్ళు వాడే వాకీ టాకీలు కూడా ఒకేసారి పేలిపోయాయి. చనిపోయిన వాళ్ళ శవయాత్రలో మిగిలిన వాళ్ళు మాట్లాడుకుంటూ ఉండగా వాళ్ళ చేతిలో ఉన్న వాకీ టాకీలు పేలిపోయాయి. అంటే శత్రువుకి శ్వాస పీల్చుకునే టైం కూడా ఇవ్వలేదు. యుద్ధంలో శత్రువుని చంపటం ఒక ఎత్తు, కానీ శత్రువు చేతిలో ఉన్న ప్రతి వస్తువును ఒక యమపాసంగా మార్చి వాళ్ళు దేని తాకాలో తెలియని పిచ్చి వాళ్ళని చేయటం మొసాద్ మార్క్ యుద్ధం. ఈ పేజర్ల దాడితో ప్రపంచ రక్షణ రంగ నిపుణులందరికీ మైండ్ బ్లాంక్ అయిపోయింది. అసలు సైన్యం రాకుండా, ఆయుధాలు కనిపించకుండా కేవలం ఒక సప్లై చైన్ని హ్యాక్ చేసి శత్రువు ఇంట్లోనే బాంబులు పెట్టడం అనేది ఊహ కందని అద్భుతం. హిజ్బుల్లా నడుం విరిగిపోయింది, వాళ్ళ కమ్యూనికేషన్ సిస్టమ్ సర్వనాశనం అయిపోయింది. ఆ తర్వాతే మొసాద్ ఇచ్చిన సమాచారంతో ఇజ్రాయెల్ ఆర్మీ ఏకంగా వాళ్ళ సుప్రీం లీడర్ హసన్ నస్రల్లాను కూడా బంకర్లోనే లేపేసింది. ఈ చరిత్ర మనకేం చెప్తుంది? టెక్నాలజీని మనం ఎంతగా నమ్ముకుంటామో అది అంతకంతకి మనల్ని ప్రమాదంలోకి నెట్టే అవకాశం ఉంది. నువ్వు ఎంతటి బలవంతుడివైనా కావచ్చు, కానీ నీకంటే తెలివైన వేటగాడు ఒకడు లోకంలో ఉన్నాడని మర్చిపోతే చరిత్ర నిన్ను శవాల దిబ్బ మీదకి నెడుతుంది. ఇది మొసాద్ చేసిన డిజిటల్ విధ్వంసం కథ. ఈ సిరీస్లో మనం ఇజ్రాయెల్ మొసాద్ ఆపరేషన్స్ గురించి ఎన్నో ఆసక్తికరమైన విషయాలు మాట్లాడుకున్నాం. మరి నెక్స్ట్ ఎపిసోడ్లో ఇలాంటిదే ఇంకో సాలిడ్ ఇంటర్నేషనల్ సబ్జెక్ట్తో కలుద్దామా? కింది కామెంట్స్లో మీ అభిప్రాయాలు చెప్పడం మర్చిపోకండి. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.